ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణతో విజయవాడ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ భాస్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, హైదరాబాద్లతో కలిపి మొత్తం 7 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో 20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దాడులు పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏసీబీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏసీబీ సోదాలపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రొవిజనల్ ఎక్సైజ్ అదనపు కమిషనర్ పనిచేస్తున్న భాస్కర్ ఇంటిపై వాళ్ళ ఉదయం నుంచి కూడా ఏసీబీ సిఐఎస్ యూనిట్ వాళ్ళ ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తుంది. మొత్తం 5 చోట్ల కొనసాగుతున్న 5 జిల్లాల్లో కొనసాగుతున్న దాడుల్లో మొత్తం 8 అక్కడి ఆస్తులకు సంబంధించిన వాటిపై సోదాలు కొనసాగిస్తున్నారు. దీంట్లో ఇంతవరకు దాదాపు 20 కోట్ల పైగా ఆస్తులు ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసు ఏసీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 4 జిల్లాల్లో ఏసీ అధికారులు సోదాలు చేస్తుండగా మొత్తం 8 ప్రాంతాల్లో, అంటే అతనికి సంబంధించిన బంధువులు కావచ్చు, అతనికి సంబంధించిన సోదరులు కావచ్చు, మిగతా వాళ్ళ నియోజకవర్గాన్ని కూడా దాడులు చేస్తున్నట్టు ఏసీ చెప్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో దాదాపుగా ఫ్లాట్స్ హైదరాబాద్ నగరంలో ఒక 4 ఫ్లాట్స్ ఉండగా, తర్వాత పెద్ద ఎత్తున విదేశీ మద్యంతో పాటుగా పెద్ద ఎత్తున నగదును, బంగారాన్ని, అటు విజయవాడ, వైజాగ్ కూడా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాన్ని, అగ్రికల్చర్ ల్యాండ్ ని ఇప్పటివరకు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 20 కోట్ల పైగా చెల్లుకుంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రొవిజన్ ఎక్సైజ్ లో అదనపు కమిషనర్ పనిచేస్తున్న భాస్కర్ గత కొంతకాలం కింద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అంతేకాదు ఆదాయానికి ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారం మేరకు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నట్లుగా ఏసీబీ డీజీ ఆర్పి ఠాకూర్ చెప్పడం జరిగింది. అయితే సోదాలు మరోవైపు హైదరాబాద్ లో ఉన్న ప్రధానమైన అతని ఇంటిని ఇంతవరకు తెరవలేదు. అతని ఇంట్లో తెచ్చిన తర్వాత అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అంటున్నారు. కాబట్టి ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ అదనపు కమిషనర్ భాస్కర్ ఏమంటున్నాడు? ఆయన దగ్గర ఉన్న ఈ బయటపడిన ఈ ఆస్తులకు సంబంధించి ఏం చెప్తున్నాడు డీటెయిల్స్? అదనపు కమిషనర్ భాస్కర్ మాత్రం తాను ఇక్కడ కూడా మీడియాతో కావచ్చు, లేకుంటే ఎవరితో మాట్లాడలేదు. కేవలం తనకు సంబంధించిన ఆస్తి సంబంధించి పూర్వపరాలు తన వంశపారపరంగా వస్తున్న ఆస్తులు తప్పచ్చి తాను ఎలాంటి అవినీతి ఆరోపణలు పాల్పడలేదని చెప్పి భాస్కర్ తన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీన్ని మాత్రం ఏసీ పథకాలు పక్కాగా పూర్తి ఆధారాలను సేకరించిన పిదపటి ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. అయితే ఈ ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు 20 కోట్ల వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం ఉంటుందని ఈ ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతానికి ఏసీ అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే విజయవాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ లోనే కాకుండా ఇంకెక్కడైనా ఉన్నాయా? ఏసీబీకి ఏమన్నా ఐడియా ఇంకా ఏమన్నా ఎక్కడైనా పరిశీలిస్తున్నారా ఈ భాస్కర్ కు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని? భాస్కర్ గత కొన్నేళ్లుగా కూడా హైదరాబాద్ లోనే తన మకాం ఉన్నది. ఇటీవల కాలంలో బైఫర్కేషన్ తర్వాత తన మకాన్ని అటు విజయవాడకు మార్చడం జరిగింది. విజయవాడకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కూడబెట్టడం జరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏసీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి సోదాలు హైదరాబాద్ ఇంకా ప్రారంభం కాలేదు. వాళ్ళ సాయంత్రంలో హైదరాబాద్ లో సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు గుర్తించిన వాటిని చూస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి వాళ్ళు మాత్రం సంబంధించిన ఆస్తుల పత్రాలు ఇప్పటివరకు లభ్యం జరిగింది. అయితే హైదరాబాద్ లో ఉన్న ఇంట్లో గనుక సోదాలు నిర్వహిస్తే ఇక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు ఉన్నాయా లేదన్న విషయంలో బయటపడే అవకాశం ఉందని చెప్పి ఏసీ అధికారులు చెప్తారు. ఏదైనా కూడా ఈ ఆస్తులకు సంబంధించిన సోదాలు రేపు కూడా కొనసాగుతాయని చెప్పి అధికారులు అంటున్నారు. రైట్ రమేష్. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణతో విజయవాడ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ భాస్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ, విజయవాడ, పశ్చిమ గోదావరి, హైదరాబాద్లతో కలిపి మొత్తం 7 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో 20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దాడులు పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.